రాష్ట్రంలో మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. అందుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో అటు ఇటు కాకుండా గెలిచిన బండి సంజయ్ తెగ హడావిడి చేస్తున్నాడని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామన్న ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేసిన కల్వకుంట్ల కుటుంబంపై విచారణకు ఆదేశిస్తే బీజేపీ ఎందుకు స్పందించట్లేదని ఆది శ్రీనివాస్ నిలదీశారు. బాధ్యతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం ఎంత మేరకు సబబనే ఆలోచన లేకుండా మంత్రుల అవినీతి అక్రమాల చిట్టా అన్న దగ్గర ఉంది, ఆడియోలు ఉన్నాయనే మాట చెప్తూ వారికి ఐఏఎస్లు కొందరు సహకరిస్తున్నారని చెప్పినట్టు మాట మాట్లాడుతుంది. మీ దగ్గర ఉన్న పక్క ఆధారం ఉంటే బయటపెట్టి బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నాం. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మాట్లాడే అంటున్నా. మీరు అలా బట్టగాల్చి మీద వేస్తామంటే మీరు చూస్తూ ఊరుకోమని మాట కూడా సందర్భం చెప్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు జరుపుతున్నటువంటి అవినీతి దానికి ఐఏఎస్లు సపోర్ట్ చేస్తున్నని చెప్పినటువంటి ఆడియో ఉందంటున్నాయి. అవి వాటిని బయటపెట్టి విచారణ దాని ఆ కోణంలో మాట్లాడాలి తప్ప ఈ విధంగా సబబు కాదు, సరైనది కాదు ఈ విధంగా ఆరోపణలు చేయడం.